డిబేట్కు స్వాగతం. మొత్తానికి పొత్తు ఖరారైంది. ఎన్నికల షెడ్యూల్ కూడా మరో వారంలో వచ్చేస్తుంది. మొదటి దశలోనే ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మోస్ట్ లైక్లీ ఏప్రిల్ చివరి వారం లేదా మొదటి వారంలో జరగబోతున్నాయి. ఎన్నికల కమిషన్ అందుకు తగిన సన్నాహాలు చేస్తుంది. మరోవైపు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. సో బీజేపీ చాలా సీరియస్గానే రంగంలోకి దిగింది వైసీపీకి చెక్ పెట్టడానికి. మొత్తం జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. అలాగే పొలిటికల్ అనలిస్ట్ బాలకోటే గారు, ఇంకా రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, ప్రధానమంత్రి చిలకలూరుపేట పర్యటన ఖరారు. వారు ఆ సభలో ప్రసంగించబోతున్నారు. హాట్గా ఉండబోతుందా, లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో చాలా మొహమాటంగా బీజేపీని తమలపాకుతో కొట్టినట్టు ఆయన కూడా అలాగే మాట్లాడబోతున్నారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, నేను టీవీ వీక్షకులకి శుభోదయం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటు అవటం, నా యొక్క సీట్లు సర్దుబాటు కూడా నేను ప్రకటన చేశాను. చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎన్నికలు చెరువవుతున్నాయి. తప్పనిసరిగా ఆ యొక్క స్థానాలు కూడా రేపు ఎల్లుండిలో కూడా ప్రకటిస్తారు. అభ్యర్థులు కూడా ప్రకటన శరవేగంగా పూర్తి చేస్తారు. వచ్చే 45 రోజులు మీరు అన్నట్టు ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. సో వచ్చే 45 రోజులు ప్రతి 3 పార్టీల యొక్క కార్యకర్తలు శక్తి వంచన లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చే విధంగా, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకునప్పుడు లేని విధంగా జరిగే విధంగా ఆస్వాదించారు. ఆ రకంగా మేము అంత సమాయత్తం అయ్యి ముందుకు వెళ్ళి విజయమే లక్ష్యంగా క్యాండిడేట్ ఎన్డీఏ అభ్యర్థి ఏ స్థానంలో ఏ అభ్యర్థి ఉన్నా సరే అందరు అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి కాబట్టి కార్యకర్తలు లేకపోతే ఈ 3 ఎన్డీఏ కూటమి యొక్క సింపథైజర్స్ మొత్తం అందరూ కలిసి సమాయత్తమయ్యి ఆయా అభ్యర్థిని గెలిపించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఆకాంక్షిస్తున్నా. ఆ రకంగా అందరూ పనిచేస్తాం. ఇకపోతే నరేంద్ర మోడీ గారు పాల్గొనే సభలో ఏ రకంగా మాట్లాడబోతున్నారంటే దాన్ని నిర్దేశించేది నాలాంటి సామాన్య కార్యకర్త దాన్ని నిర్దేశించారండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు ఏ రకంగా మాట్లాడి, ఎలా మాట్లాడాలి, ప్రజల్ని ఏ రకంగా వాస్తవాలు చెప్పాలి, ప్రజల్ని ఆకర్షించి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆదరణ గ్రామాన మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందనటువంటి కుటుంబం రాష్ట్రంలో ఏ ఒక్కటి లేదు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందే. అది మోదీ బియ్యం, రేషన్ బియ్యం కావచ్చు, లేకపోతే ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే ముద్ర రుణాలు కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, ఆయుష్మాన్ భారత్. రవికిరణ్ గారు, ఇవన్నీ ఎలాగో ప్రధానమంత్రి చెప్తారు. నేనేదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి అందుతున్న తీరు, వీటన్నిటికి సంబంధించి ప్రధానమంత్రి మాట్లాడతారు. రాజకీయ ప్రసంగం ఎలా ఉండబోతోంది, దీని మీద ఆసక్తి ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా మరి ప్రతిపక్షాలు క్లెయిమ్ చేస్తున్నట్టు లేదా ఆరోపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి తన దత్తపుత్రుడిలాగా చూశారు, లేదా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి దత్తపుత్రుడిలాగా ఆయన చూస్తూ వచ్చారు, అలా ముద్దు చేస్తూ వచ్చారు, గారాబం చేస్తూ వచ్చారని వీళ్ళందరూ అభియోగం కదా. రేపు పొద్దున టోన్ ఎలా మారబోతోంది ప్రధానమంత్రి? ఇది ఒక దుష్ప్రచారం, తప్పుడు అభియోగం అండి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యతో పనిచేయవలసిన అవసరం ఉంది. ఇద్దరు సహకరించి, ఎందుకంటే కేంద్రం అన్నా రాష్ట్రం అన్నా దేశ ప్రజల కోసమే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించింది జగన్మోహన్ రెడ్డి గారు జేబులో వేసిందని కాదు కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వం వెళ్ళి ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి కంటోన్మెంట్ డిఫెన్స్ భూముల గురించి మాట్లాడితే వెంటనే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇచ్చేసింది. అలాగే ఐపీఎస్ అధికారులు ఎంతమంది కావాలనుకుంటే ఇన్ని సంవత్సరం పెండింగ్ ఉన్నది చట్టం వెంటనే ఇచ్చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రధానమంత్రిని మీరే బడే భయ్యా ఆఫ్ అన్నారు, మా పెద్దన్నయ్య మీరన్న. అంటే కేంద్ర కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అన్నదమ్ములను ఒకే తల్లికి పుట్టి పిల్లలైతే కాదు కదా. సో ఆ యొక్క మాటల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం దృక్పథంలో చూడాలి. కానీ అంతేగాని ఈ 2 పార్టీలు కలిసిపోయినాయి అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదండి. తప్పనిసరిగా సహకరించాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాం, రాష్ట్ర ప్రజలకు సహకరించాం, ఘంటాబద్ధంగా చెప్తున్నాం, డంకా బదాయించి కూడా చెప్తాం. మేము రాష్ట్ర ప్రజలకు సహకరించడానికే ఉన్నాం. అయితే మేము అనేది ఏంటంటే వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైసీపీ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో మొత్తం వైఫల్యం చెందారు. వాళ్ళ పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది. అన్ని రకాలమైన దాడులు, అందరి మీద దాడులు, దళితులని కాదు, లేకపోతే దేవాలయాలు కాదు, గిరిజనులు కాదు, బీసీలను కాదు. సో పూర్తి స్థాయిగా ఒక నియంత్ర పాలన రూపంలో సాగింది. జీవో నెంబర్ 1 నుంచి మొదలు పెడితే అన్ని చూసావు. సొంతంగా వాళ్ళ పార్టీలోని శాశ్వత సభ్యుడిగా ఆయన ప్రకటించుకున్నారంటే అంతకన్నా ఏముంది. సో ఇవన్నీ కలిపి
ఒక ఎన్డీఏ మంచి ప్రజారంజకమైన పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఆ రకంగా అయితే మేమంతా సమాయత్తం అవుతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన కూడా, ప్రసంగం కూడా అలాగే ఉండబోతుంది వాసుదేవన్ గారు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం.